లోక్సభ రెండో విడత ఎన్నికలకు వేళైంది. ఈ నెల 26న రెండో విడత పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. దక్షిణాదిన గల కేరళ, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత బరిలో ఉన్న ప్రముఖుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఉన్నారు. దేవభూమిలో ఎల్డీఎఫ్ కూటమి మరోసారి సత్తా చాటుతుందా? కర్ణాటకలో ఎవరిది పైచేయి? మొత్తం మీద ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. కేరళలో లోక్సభ రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెండో విడతలో భాగంగా కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈసారి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్తో పాటు ఎన్డీఏ కూటమి కూడా బరిలో దిగింది. కాగా వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత బరిలో పోటీలో ఉన్నారు. లోక్సభ రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26వ తేదీన 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. రెండో విడతలో కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. కేరళలో మొత్తం 500 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళలో ఈసారి 3 కూటములు పోటీ పడుతున్నాయి. ఒకవైపు సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉంటే, తాజాగా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కూడా బరిలో నిలిచింది. 2019 ఎన్నికల నాటి ఘన విజయాన్ని మరోసారి సాధించాలని యూడీఎఫ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. కిందటిసారి ఎన్నికల్లో మొత్తం 20 సీట్లలో 19 సీట్లను యూడీఎఫ్ గెలుచుకుంది. వాస్తవానికి అప్పట్లో కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. అయినప్పటికీ యూడీఎఫ్ ఘన విజయం సాధించడం విశేషం. భారతదేశ రాజకీయాల్లో కేరళకు ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. 2019లో ఉత్తర కేరళలో అత్యధిక పోలింగ్ నమోదైంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని యూడీఎఫ్ ధీమాతో ఉంది. ఒక్క త్రిశూర్ మినహా మిగిలిన అన్ని చోట్ల ఈసారి సిట్టింగ్ ఎంపీలకే యూడీఎఫ్ టికెట్లిచ్చింది. కేరళలో ప్రస్తుతం సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. కాగా 2004 లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి మొత్తం 20 సీట్లలో 17 సీట్లను గెలుచుకుంది. అయితే అప్పట్నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ వెనుకబడింది. చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేసుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడం తమకు కలిసి వస్తుందని ఎల్డీఎఫ్ నాయకులు భావిస్తున్నారు. సహజంగా కేరళలో ఆర్ఎస్ఎస్ శాఖలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా ఇన్ని ఆర్ఎస్ఎస్ శాఖలు లేవంటారు రాజకీయ పరిశీలకులు. అయినప్పటికీ కేరళగా పిలిచే దేవభూమిలో ఇప్పటివరకు బీజేపీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు మీద బీజేపీ హస్తిన పెద్దలకు పెద్దగా ఆశలు లేవు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలీయ శక్తిగా ఎదగాలని కమలం పార్టీ భావిస్తోంది. కేరళ జనాభాలో 56% మంది హిందువులు. ఈ నేపథ్యంలో హిందూ ఓటు బ్యాంకును పోలరైజ్ చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మరోసారి బరిలో ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఈసారి రాహుల్ గాంధీ నియోజకవర్గం మార్చుకుంటారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. తెలంగాణలో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారన్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో గుప్పుమన్నాయి.
అయితే మరోసారి వైనాడ్ నుంచే పోటీ చేయాలని రాహుల్ గాంధీ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైనాడ్ ఓటర్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎంపీగా వైనాడ్ ప్రజల ఆదరాభిమానాలను రాహుల్ పొందారని చెప్పవచ్చు. వైనాడ్లో రాహుల్ తరపున క్షేత్రస్థాయిలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. వైనాడ్ నుంచి ఎల్డీఎఫ్ కూటమి తరపున సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నీ రాజా బరిలో ఉన్నారు. అన్నీ రాజాకు మద్దతుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అన్నీ రాజా స్వస్థలం కేరళలోని కన్నూరు. సిపిఐకు అనుబంధమైన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కేరళలో జరిగిన అనేక వామపక్ష పోరాటాల్లో పాల్గొన్న చరిత్ర అన్నీ రాజాది. తనను గెలిపిస్తే వైనాడ్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానన్నారు అన్నీ రాజా. बीजेपी जब विपक्ष में थे उस वक्त भी बोला यदि हमारी सरकार आएगा तो सबसे पहले हम ये बिल को पास करेंगे, और आज जो सत्ता पे है और अपनी खुद का बहुमत है, फिर भी इस बिल को लेके आज तक प्रधानमंत्री नरेंद्र मोदी एक शब्द भी नहीं बोला है. राजनीतिक पार्टियों से अपील है, आप भी एक प्रश्न खुद संसद के अंदर उठाए और संसद के बाहर भी उठाए, और प्रधानमंत्री से और बीजेपी से खास कर रिक्वेस्ट है कि आप प्रधानमंत्री जो अफ्रीकन कंट्रीज की मीटिंग के अंदर उनको शाबाशी दे रहे कि उनकी संसद के अंदर बहुत सारी संख्या में महिला लोग हैं. अब उनको जब आप जो शाबाशी देते वक्त खुद की अपनी घर पे देखिए. हमारी जो महिला को बोल रहे हर वक्त बोलते हैं कि आप हाउस में बैठो, हम वो हाउस में बैठने का हक मांग रही है. इस देश की हाउस पार्लियामेंट, उसमें प्रधानमंत्री को उस हाउस में देखना है हमारी कितना महिला अंदर है. ఇదిలా ఉంటే బీజేపీ తరపున వైనాడ్ నుంచి కె సురేంద్రన్ బరిలో నిలిచారు. సురేంద్రన్ కేరళ బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కమలం పార్టీ కేరళ శాఖకు అధ్యక్షుడిగా ఉన్నారు. సురేంద్రన్ కేరళలో సీనియర్ పొలిటీషియన్. 2009 నుంచి 3 లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. అలాగే 4 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం సురేంద్రన్కుంది. సాక్షాత్తు రాహుల్ గాంధీపై పోటీ చేస్తూ ఉండడంతో వైనాడ్ సెగ్మెంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ.